హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నానండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా. ఈ ఉల్లిపాయని తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ ఇందులో వైటమిన్ బి, సి అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇంకా యాంటీ బ్యాక్టీరియల్గా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా దీన్ని తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, ఇంకా కాన్స్టిపేషన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే చట్నీ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ చిన్న సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి. వాటిని ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. వేసుకొని ఈ ఉల్లిపాయలు మరీ మగ్గనవసరం లేదండి, ఒక 80% వరకు కుక్ అయితే చాలు. ఎందుకంటే ఈ పచ్చడి తింటూ ఉంటే కూడా ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా తగలాలన్నమాట. సో అందుకని 80% కుక్ అయితే చాలు. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవేమి కంప్లీట్గా మగ్గనవసరం లేదు. తర్వాత ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, అందులోకి ఒక 10 ఎండుమిర్చి మాత్రం తీసుకున్నాను. వాటిని కూడా వేసుకొని జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉసిరికాయ అంత చింతపండు అయితే వాష్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే చింతపండు మగ్గితేనే అందులోని గుజ్జు అనేది బయటకు వస్తుంది కదా. అందులోనూ నేను ఇది మిక్సీలో చేయట్లేదు, పచ్చడి రోట్లో వేసి నూరుతున్నాను అనమాట. ఈ చింతపండు కూడా మగ్గిన తర్వాత చూడండి, ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడైతే రోట్లో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ జీలకర్రని మెత్తగా నూరండి. వన్స్ ఈ జీలకర్ర బాగా మెత్తగా నలిగిన తర్వాతే మిగతావన్నీ యాడ్ చేసుకోవాలండి. లేదంటే తర్వాత వెల్లుల్లిపాయ కానీ ఏమన్నా వేసామంటే జీలకర్ర నలగదు అసలు. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా అయిన తర్వాత ఇందులోకి 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు స్కిన్ తీసుకొని వేసుకోండి. ఇది కూడా మెత్తటి పేస్ట్ లాగా నూరుకోండి. నూరుకున్న తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ఉంటే ఒక 5-6 అంగుళాలు ఎండు కొబ్బరి ముక్కనైతే యాడ్ చేసుకోండి. మీకు ఎండు కొబ్బరి అవైలబుల్గా లేకపోతే పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా మెత్తగా నలిగేట్టుగా నూరుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులోంచి ఎండుమిర్చిని అయితే ఏరి వేయండి. ఫస్ట్ ఎండుమిర్చి వేసి రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటే త్వరగా నలుగుతుంది. సాల్ట్ కానీ లేదా కళ్ళుప్పు కానీ వేసుకొని ఈ ఎండుమిరపకాయలు అనేవి మెత్తగా పౌడర్ లాగా అయ్యేలాగా నూరుకోండి. నూరుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 రెమ్మలు కరివేపాకు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని నూరుకోండి. ఈ కరివేపాకు కూడా వేసుకొని తర్వాత 1/4 అంగుళం అల్లం ముక్కనైతే వేసుకోండి. వేసుకొని ఇప్పుడు తర్వాత మనం ఉల్లిపాయల్లో చింతపండు కూడా వేసాం కదా, ఆ చింతపండు కూడా ఇందులో వేసుకొని ఇప్పటి వరకు వేసినవన్నీ కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా నూరుకోవాలి. కరివేపాకు, అల్లం, చింతపండు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా మనం 80% కుక్ చేసాము. అలాగే వీటిని మెత్తటి పేస్ట్లా కూడా నూరకూడదండి, కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి, నేను చూపించిన విధంగా కచ్చా పచ్చాగా ఉంటే చాలు, ఫైన్ పేస్ట్ లాగా నూరకండి. ఈ విధంగా నూరుకున్న తర్వాత గిన్నెలోకి తీసేసుకోవడమే. మనం దీన్ని తాలింపు కూడా వేసుకొని అవసరం లేదండి, ఎందుకంటే ఆనియన్స్, ఎండుమిర్చి అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసాం కదా. సో తాలింపు కూడా వేసుకొని అవసరం లేదు. ఇది రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది.
పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.